జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాట్తో హుసేన్ నాయక్ ఎస్ఐ సదర్న్ డివిజన్లో చింతల్ బస్తీ ఖాజాబాగ్ సింగరేణి బస్తీలో పర్యటించారు. హుసేన్ నాయక్ ఐఎస్ సదర్న్ డివిజన్ కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి వీరేంద్రబాబు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలను కలిసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు, ఎలక్ట్రిక్ మీటర్లు, వాటర్ కనెక్షన్లు, డ్రైనేజీ కనెక్షన్లు, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయని ప్రజలు తెలిపారు. అనంతరం హుసేన్ నాయక్ జాతోతు మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో భూములకు పట్టాలు లేవు, కానీ నవాబుల భూములు అంటున్నారు. నవాబులు లేనప్పుడు భూములు ప్రజలకు చెందాలని అన్నారు. దానిపై అధికారులతో చర్చించి వారికి కావాల్సినటువంటి పట్టాలు ఇప్పించే బాధ్యత కమిషన్దే అన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు వచ్చినా స్పందించని అధికారులకు నోటీసులు జారీ చేస్తామని, తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరుగుతుంది. ఇక్కడ నుండి పలు సమస్యలు 10 కంప్లైంట్లు రావడం జరిగింది. డిఫరెంట్ కంప్లైంట్, ఒక దగ్గర పట్టాలు లేవని, ఒక దగ్గర నీళ్లు రావట్లేదని, ఒక దగ్గర రోడ్డు లేదని, ఒక దగ్గర డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని, ఒక దగ్గర కరెంట్ ఇష్యూ ఉందని, కొంతమంది ఇల్లే ఇయ్యలేదని కొన్ని కంప్లైంట్లు రావడం ద్వారా నేను విజిట్ చేయడం జరుగుతున్నది. అలాగే కమిషన్ల పట్ల అవేర్నెస్ చేయడం, పబ్లిక్లకు కావాల్సిన సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. మిత్రమా, చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరం. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా ఇలాంటి బస్తీలు, కాలనీలు ఉన్నాయని నేను నమ్మలేకపోతున్నా. పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. 20 గజాల్లో ఉండడం, ఇల్లు లేక డ్రైనేజ్ బాత్రూంలు 20 గజాల్లోనే మళ్ళీ బాత్రూంలు కట్టుకోవడం, కనీసం కూడు గుడ్డ లేని దుస్థితిలో ఈ తెలంగాణ ఈ బస్తీలు ఉండడం. దానికి నేను వస్తున్నా అని తెలిసిన కమిషన్ ఆల్రెడీ వాళ్ళకు ఓ ప్రోటోకాల్ పనులు ఇచ్చిన కొంతమంది అధికారులు గైర్హాజరవడం, దానిలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ వాళ్ళు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంత లోపం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నామమాత్రానికి ఇలా కనిపిస్తూ పోవడం, కొంతమంది పోలీస్ వ్యవస్థ చక్కగా లేకపోవడం. అంటే మిత్రులారా, మనం ఆలోచించవలసిన 2-3 విషయాలు ఉన్నాయి. వీళ్ళు ఒక కమిషన్ మెంబర్ వస్తున్నాడంటేనే వీళ్ళకు చులకన లేదే, మినిమం చురుకు లేదే, ఏ గ్రామాలు తిరిగే అంత ఓపిక కూడా వీళ్ళకి లేదే. మరి వీళ్ళు పబ్లిక్ ఏం చేస్తారు అంటే టోటల్గా గవర్నమెంట్ వ్యవస్థ ఫెయిల్యూర్గా నడుస్తుంది అని నాకు వ్యక్తిగతంగా అనిపించింది. ఇలా రాని అధికారులకు నోటీసులు జారీ అవుతాయి, వాటికి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. సరైన వివరణ లేకపోతే వాళ్ళు సస్పెండ్ కూడా కాబోతారు. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ కోసం వచ్చినప్పుడు పబ్లిక్ ఏమైనా లోకల్ పొలిటికల్ లీడర్ కోసం తిరుగుతారు. వాళ్ళకు పొలిటికల్ లీడర్ మీద ఉన్న సొయ్యి ఈ కోర్టు జడ్జీలు కమిషన్ల మీద లేదని నాకు ఒక అర్థమైంది. ఇంత వరస్ట్గా హైదరాబాద్లో ఉన్న ఆఫీసర్ల తీరు అని నాకు, మరి ఇక్కడ ఉన్న హైదరాబాద్ కలెక్టర్ ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించిన జిహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నాడో, ఏడ సోయి లేకుండా పడుకున్నాడో, ఏడ నిద్రపోయిండో అర్థం చేసుకోవాలి. వీళ్ళకి మినిమం జ్ఞానం, విజ్ఞానం అనేది లేదు అని నాకు ఒకటి అర్థమైంది.